సంబంధించిన కార్యాచరణ మన రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయించడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాలిడేస్లో టీచర్లందరూ ఐడియల్గా ఉంటారు, మరి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని వృధా కాకుండా ఉంది, మరి వాళ్ళ కెపబిలిటీస్ పెంచుకునే విధంగా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలనే దృక్పథంతో మరి ఈ టీచర్లకు 5 day సెషన్ కంటిన్యూస్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 వరకు వాళ్ళ కెపబిలిటీస్ అంటే ఏ పాఠ్యాంశం అంటే బోధనాంశం ఏదైతే ఉందో సబ్జెక్ట్ వారీగా అందులో వాళ్ళ కెపబిలిటీస్ పెంచుకోవడంతో పాటు మోటివేషన్ స్కిల్స్ పెంచడం. Why did you try? హై స్కూల్లో ఐఎంపీ ప్యానల్ పెట్టాము, ఆల్రెడీ ఇచ్చాము. ప్రతి టీచర్ హై స్కూల్ టీచర్ ఈ విధంగా పాఠ్యాంశాలు నేర్పించాలి. ఓపెన్ రిసోర్సెస్ అనమాట, ఇందులో ఎన్నో వస్తాయి కదా, నెట్ ద్వారా తీసుకోవచ్చు. నెట్ లేకున్నా ఇంటర్నెట్ లేకున్నా కూడా వస్తాయి. అయితే అది ఆ విధంగా నేర్పించే విధంగా ప్రతి స్కూల్లో ఇచ్చారు. అయితే దీనివల్ల ఏంటంటే పిల్లలు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడానికి. టీచర్ చెప్తున్నప్పుడు మాకు అర్థం కావచ్చు. సో ఆ చాప్టర్ చెప్పేదానికి టీచర్ ఉన్నారు, బట్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల మనం రాయలేదు. అవన్నీ ఇక్కడ బ్రేక్ చేశారు. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఇనిషియేటివ్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీన్ని మనం లేటెస్ట్గా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలు అంటే మామూలుగా అంతకుముందు పద్ధతులు అంటే ట్రెడిషనల్ పద్ధతుల్లో చెప్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా లేదు కాబట్టి ఈ కంప్యూటర్ టెక్నాలజీని మనము యూటిలైజ్ చేసుకుని లెసన్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా అంటే క్లాస్ రూమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంపొందించడానికి వెరీ థ్యాంక్ఫుల్ మేడం. మాకు ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా మంచి రిసోర్సెస్ అందించారు, చాలా మంచి అకామిడేషన్, ట్రైన్ వెరీ వెల్ మేడం. అండ్ సేమ్ విత్ ద సేమ్ స్పిరిట్ అండ్ స్టెప్ వన్ వీఆర్ కంటిన్యూయింగ్ హియర్ ఆల్సో. ఇప్పటివరకు 3rd day మేడం, అండ్ ఆల్ పార్టిసిపేట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ. This time it is a very successful program and we are taking much care to impart knowledge. The local knowledge ni technology main technology ni impart cheyadani prayatniస్తాం. Thank you. This should be a continued Yes, yes. అంటే ఇది ఇక్కడికి ఎండ్ అవ్వకుండా మళ్ళీ రీఅసెస్మెంట్ మీరు చేస్తా ఉన్నాం. Sure. ఇది ఎలా ఉంది Sure. దాన్ని విల్ ట్రాక్ డౌన్. మన డిఓ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ ప్రెసెంట్ ఆన్ ది డయాస్ అండ్ ఎస్పెషల్లీ ది పార్టిసిపెంట్స్ ద టీచర్స్, మీ అందరికీ నా నమస్కారం. మీరు ఏదైతే ట్రైనింగ్ ఇప్పుడు మనం తీసుకుంటున్నామో ఆ ఓరియంటేషన్ గురించి కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మీరు 502 మంది ఒక చోట చేరారు. సో దిస్ షుడ్ బి ది మీడియం ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ ఐడియాస్. సాధారణంగా స్కూల్లో కూర్చున్నప్పుడు ఒక 20 మంది మహా అయితే ఒక 10 మంది టీచర్స్తో మనం మాట్లాడతాం. బట్ ఈ ఆపర్చునిటీలో మీరు 500 మందితో మీ ఐడియాస్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్ ఫ్రమ్ సిటీలో ఉండే స్కూల్స్ నుంచి రిమోట్ ఎక్కడో చెన్నారావుపేటలో ఉండే స్కూల్కి వరకు కూడా మనం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. సో దెర్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎవ్రీ స్కూల్ ఐ బిలీవ్. చాలా స్కూల్స్లో ఎక్సెప్షనల్గా మంచిగా పర్ఫామ్ చేసే స్కూల్స్ ఉన్నాయి, కొద్దిగా బాగా లేని పరిస్థితి కూడా ఉంది. మనం అగ్రీ చేయాల్సిన పరిస్థితి పాయింట్ ఉంది. ఇది డిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, జిల్లా నలుగుల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, మీడియా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ కూడా తెలుసు విద్య అనేది ఎంత ముఖ్యమో. నేనైతే ఎడ్యుకేషన్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. మా స్కూలు ఏ స్కూల్లో చదివినాము అంటే వాళ్ళు గర్వంగా మేము కృష్ణా స్కూల్లో చదివినాము, కృష్ణా ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో. ఇప్పుడు నేను చెప్పుకుంటాను గర్వంగా, నేను పెట్రోల్ బంక్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను అని చెప్పి 6th to 10th నేను అక్కడ చదువుకున్నాను. అది ఒక మనకు చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ టీచర్స్ విషయంలో కూడా ఇప్పటికీ కూడా మాకు ఏ క్లాస్ ఎవరు చెప్పారని టీచర్స్ పేర్లు కూడా గుర్తుంటాయి. వాళ్ళు ఎక్కడైనా కలిసినప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళ మొహంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు ఈ స్టేజ్కి ఎదిగారు అని చెప్పి వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ యొక్క బాండింగ్ అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉన్న బాండింగ్ అనేది అదొక డిఫరెంట్ బాండింగ్. ఇప్పుడే మేడం చెప్పినట్టుగా పేరెంట్స్ దగ్గర ఉన్న టైం కంటే కూడా ఎక్కువగా టీచర్స్ దగ్గర ఉంటారు పిల్లలు. ఎందుకంటే పొద్దున్నే వస్తారు, సాయంత్రం వరకు ఉంటారు, పోగానే ఒక 2-3 గంటలు పని అయిపోగానే పడుకుంటారు. అంటే మేజర్ టైం ఉండేది మీ దగ్గరే ఉంటారు కాబట్టి